నిర్గమకాండం 12వ అధ్యాయం 12వ వాక్యం. ఆ రాత్రి ఆ నేను ఐగుప్తు దేశమందు సంచరించి ఐగుప్తు దేశమందలి మనుషులలోనే గాని జంతువులలోనే గాని తొలి సంతతి అంతయు హతము చేసి ఐగుప్తు దేవతలకందరికిని తీర్పు తీర్చెదను. అందరూ ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. మన దేవుడు ఎవరట నాన్న? ఎవరికి తీర్పు తీరుస్తున్నాడు ఇప్పుడు? ఐగుప్తు అంటే లోక సంబంధమైన దేవతలకు దేవుడు ఏం చేస్తాడు? తీర్పు తీరుస్తాడు. నిజమే ఈ మాట. ఎందుకంటే ఒకరోజు రాబోతుంది. అప్పుడు ఈ లోకంలో ఏది దేవుడు అని మనం మొక్కుతున్నామో వాటన్నిటికీ తీర్పు జరగబోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. తీర్పు జరగబోతుంది. ఇది ఆదిలోనే ఐగుప్తు మీద దేవుడు చేసినటువంటి తీర్పులను గురించి మనం నేర్చుకుంటున్నాం. ఐగుప్తు దేవతలకు తీర్పు తీరుస్తానని దేవుడు చెప్పాడు. అలాగనే ఆయన తీర్పును తీరుస్తూ ఉన్నాడు. అనేక విషయాలు మనం గడిచిన వారంలో నేర్చుకున్నాం. పోయిన వారంలో మనము ఒక తీర్పుల గురించి చదువుకుంటున్నాం. ఏంటి అదంటే నిర్గమకాండం 8వ అధ్యాయం 21వ వాక్యం. నీవు నా ప్రజలను పోనీయని ఎడల చూడుము నేను నీ మీదికిని నీ సేవకుల మీదికిని నీ ప్రజల మీదికిని నీ ఇళ్ళలోనికి ఈగల గుంపులను పంపేదను. ఆమేన్. దేన్ని పంపుతానన్నా? ఈగల గుంపులు. దాన్ని కీర్తనలో ఏమన్నాడు? జోరీగలను పంపెదను అన్నాడు. గత వారం చాలా విషయాలు ఆ జోరీగలను గురించి మనం తెలుసుకున్నాం. ఆ జోరీగలకు ఏమని ఐగుప్తీయులు పేరు పెట్టారు? ఆ దేవుళ్లకు కెప్రి అనే పేరు పెట్టి దేవుడిగా దేవతగా వారు ఆరాధించారు. దైవజనుడైన మోషే ప్రార్థన చేసినప్పుడు అవి వచ్చాయి. మళ్ళీ దైవజనుడైన మోషే ప్రార్థన చేసినప్పుడు వెళ్ళిపోయాయి. వాటి అధికారము ఆధిపత్యం అంతా దేవుడు ఏం చేశాడు? కొట్టేశాడు. వాటిని లేకుండా చేసేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఈ ఈగలంటే మనం ఏం నేర్చుకున్నాము నాన్న? ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం 1వ వాక్యం. బుక్కావాని తైలములో చచ్చిన ఈగలు పడుట చేత అది చెడు వాసన కొట్టును. కొంచెము బుద్ధిహీనత త్రాసులో ఉంచిన ఎడల జ్ఞానమును ఘనతను తేలగొట్టును. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు బుక్కావాని తైలంలో ఏ ఈగలు పడ్డాయి నాన్న? చచ్చిన ఈగను ఒకటి ఏం చెప్పుకున్నాం? సైతానని, అపవిత్రాత్మలని, దురాత్మలని, దయ్యపు శక్తులని చెప్పుకున్నాం. రెండవది ఏం చెప్పుకున్నాం నాన్న? బుక్కవాని తైలంలో ఈగను ఏమనుకున్నాం మనము? అంటే బుద్ధిహీనత. ఎక్కడ పడింది ఇది? బుక్కవాని తైలం. బుక్కవాడు అంటే ఎవరు? మన దేవుడు. బుక్కవాడు అంటే ఎవరు నాన్న? మన దేవుడు. తైలం అంటే ఏంటిది నాన్న? ఆయన పేరు, అభిషేకం. ఏంటి నాన్న? ఆయన పేరు పెట్టుకున్న మనం, ఆయన అభిషేకం చేత నింపబడిన మనం. ఈ బుక్కవాని తైలంలో ఏం పడింది నాన్న? చచ్చిన ఈగ అనగా అపవిత్రాత్మలు, పాపం, అక్రమం, అవిధేయత, బుద్ధిహీనత. దావీదుని గురించి అనేక విషయాలు మనం నేర్చుకున్నాం. పితరుల జీవితంలో మనం చూసినట్లయితే సౌలు కొంచెం బుద్ధిహీనత చూపడం వల్ల సౌలు కూడా చివరికి దేవునిలోంచి తొలగిపోయి తన కత్తి మీద తానే పడి చనిపోయినట్లుగా మనం చరిత్రను చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సో చాలామంది బుద్ధిహీనమైన పని చేశారు. వారు తొలగిపోయారు, పాపంలో పడిపోయారు. కాబట్టి నేను వారి చరిత్రను గురించి నేను చెప్పను కానీ బిడ్డలారా, ఎవరిని బుద్ధిహీనుడని మనం అనొచ్చు. ఎవరిని బుద్ధిహీనుడు అని మనం అనొచ్చు. ఎవరు వాస్తవానికి బుద్ధిహీనులు? బుద్ధిమంతులు ఎవరు? బుద్ధిహీనులు ఎవరు? కొన్ని మాటలే నేను త్వరగా చెప్తాను. త్వరగా మీరు గ్రహించాలని ప్రభు పేరిట తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. రైట్. కీర్తనల గ్రంథం 14వ అధ్యాయం 1వ వాక్యం నుంచి. దేవుడు లేడని ఎవరు అనుకుంటారు నాన్న? బుద్ధిహీనులు. అంటే దేవుడు లేడన్న ఈ లోకంలో దేవుడు లేడన్న ప్రతి ఒక్కరు ఎవరు నాన్న?
ఏదో ఒక దేవుణ్ణి కలిగి ఉన్నారు కొందరు, ఏదో ఒక దేవుడు అని కలిగి ఉన్నారు కొందరు. ఇప్పుడు వారికి ఆ దేవుళ్ళను, ఆ దేవతలను గురించిన భక్తి ఎంతో అంత ఉంటుంది, వారు ఆ భక్తిలో జీవిస్తూ ఉంటారు. మరికొందరు ఉన్నారు అసలు దేవుడే లేడు అని చెప్పేవారు. అసలు దేవుడే లేడు, ఈ సర్వ సృష్టికి మూలం సైన్సు అని వారు సైన్స్ వైపు తిప్పి, సైన్స్ ప్రకారంగానే ఇదంతా నడుస్తుంది అని వారు ఒక మంచి ఆలోచన కలిగి ఉన్నారు. సైన్స్ని ఎవరు తప్పు పట్టరు నాన్న, సైన్స్ని ఎవరు తప్పు పెట్టరు. సరే, సైన్సు ఎలాగ జరుగుతుంది ఏంది అనేది సృష్టి జరుగుతున్న క్రమంలో జరుగుతుంది. సృష్టి నడిపించబడుతుంది. దేవుడు కాలములను, సూర్యచంద్ర నక్షత్రములను, భూమిని, ఇంకా గ్రహాలను, ఉపగ్రహాలను దేవుడు అన్నిటినీ చేశాడు. అయితే వాళ్ళు సృష్టిని ఆలోచింపక, దేవుడు చేసిన సృష్టిని ఆలోచింపక, సృష్టింపబడిన తర్వాత ఈ భూమి మీద ఏం జరుగుతుంది అనే పద్ధతులు వారు అవలంబిస్తూ ఇదే సత్యం, ఇదే రైట్, ఇదే కరెక్టు అని చెప్తూ ఉన్నారు. సరే, పర్వాలేదు, మీరు ఎంతో అంతో జ్ఞానం కలిగి ఉన్నారు, మీరు గొప్పవారే. కానీ నానా తెలియంది ఏంటంటే దేవుడు ఉన్నాడనే సత్యాన్ని వీరు ఎరగక వీరు బుద్ధిహీనులు అయ్యారు. ఇది నేను చెప్తున్న మాట కాదు, ఇది ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన వాక్యం ద్వారా సెలవిస్తున్న మాట. యేసు ప్రభు తన వాక్యం ద్వారా సెలవిస్తున్న మాట. బుద్ధిహీనులు ఏమంటారు నాన్న? దేవుడు లేడని తమ హృదయంలో అనుకొందురు. వాళ్ళు అలాగ అనుకుంటే పర్వాలేకపోవును, కానీ వారు ఏం చేస్తున్నారు? ఆ తర్వాత అసహ్యమైన కార్యాలు, అక్రమం, పాపం, విచ్చలవిడి జీవితం, ఇష్టానుసారమైన బ్రతుకు, తప్పుడు బ్రతుకు, అక్రమంలో, పాపంలో బ్రతుకుతున్నారు. మేలు చేయవాడు ఒకడును లేడు, ఏది న్యాయమో ఏది అన్యాయమో విచారించడు వాడు. ఈ సృష్టి ఎలాగూ చేయబడింది అనేది తెలియదు. ఈ సృష్టి ఎలాగూ చేయబడింది అనేది తెలియదు వీళ్ళకు. ఈ సృష్టి గురించి తెలిస్తే ఈ సృష్టిని సృష్టించిన ఆయన గురించి తెలుసు. కరెక్ట్గా వీళ్ళు ఆలోచన చేయడం లేదు. దేవుడు చేసినటువంటి ఈ సృష్టిని గురించి వాళ్ళు ఆలోచన చేయడం లేదు. భూమి ఎలాగున నిర్మితమైంది, భూమి ఎలాగున నిర్మాణమైంది, భూమిలో దేవుడు ఏముంచాడు, ఈ చెట్ల మొక్కలు ఎలాగ మొలుస్తున్నాయి, వీటిలో నుంచి దేవుడు ఏం తీసుకోమన్నాడు, ఇవన్నీ తెలియవు వారికి. ఉన్న దాంట్లో తీసుకొని ఏదో ఒకటి వాళ్ళు చేస్తూ ఈ సైన్స్ అని దాని మీదనే నడిపిస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతానికి వాళ్ళు ఏం చెప్పుకుంటున్నారంటే దేవుడే లేడు పో. ఎవరు లేరు? దేవుడే లేడు పో. ఎవరు చూసారా? నువ్వు చూసావా యేసు ప్రభును? నువ్వు చూసావా దేవుణ్ణి అని అంటూ ఉంటారు. వాస్తవానికి నేను చెప్పాను నాన్న, దేవుడు ఎంతో మందికి ప్రత్యక్షమయ్యాడు. ఆమేన్, హల్లెలూయా. ఆయన సశరీరుడుగానే భూలోకం మీదకి దిగివచ్చాడు. ప్రభు అయిన యేసుక్రీస్తుగా నరవతారిగా ఈ లోకంలోనికి దిగివచ్చి లోకంలో ఉన్న సమస్త ప్రజల యొక్క పాపాలను, జన్మ కర్మ పాపాలను ఆయన మీద వేసుకొని ఆయన చనిపోయాడు. ఏదైతే ప్రవచనాలు, లేఖనాలు చెప్పబడ్డాయో దాని ప్రకారంగానే ఆయన తను మరణించాడు, పునరుత్థానుడయ్యాడు, తిరిగి లేచాడు, మళ్ళీ రాబోతున్నాడు. పునరుత్థానుడైన తర్వాత కూడా 40 రోజులు అనేక వందల మందికి తాను కనపరుచుకున్నాడు. దైవత్వానికి దయ్యానికి తేడా తెలియని జనులున్నారు ఈ లోకంలో. ఏది మంచో, ఏది చెడో, ఏది దేవుడో, ఏది దయ్యమో ఎరగని వారు మరికొందరున్నారు. చాలామంది ఏమనుకుంటారంటే దేవుడే లేడు అనుకుంటాడట. ఎవడు వీడు? బుద్ధిహీనుడు. కానీ తన సృష్టి నిర్మాణం తల్లి గర్భంలో ఎలాగూ జరుగుతుందో, ఆయన పిండము ఎలాగున రూపించబడ్డాడో, ఎవరు రూపించారో తెలియదు ఆయనకు. ఆయన సైన్సే, ఆయన డాక్టర్ గారే, మేధావే, గొప్పవారే కానీ ఒక శుక్రకణంలో ఎన్ని కణములు ఉంటాయి, ఎన్ని క్రోమోజోమ్స్ ఉంటాయి, మానవుని ఏకకణ జీవిగా చేసి ఎందుకు ఇలాగన వాని రక్తపు ముద్దగా చేసి వానికి ఎముకలకు నరములను ఏర్పాటు చేసి అన్ని విధాలుగా వాడిని చేశాడు. ఇదేంటి అనే సంగతి, ఆ సత్యం తెలియదు. ఇది ఎవడు చేశాడో తెలియదు ఆయనకి. అలాగన్న సృష్టి క్రమం అండి, జరిగిపోద్ది అంటాడు. ఎట్లా అయితే సార్? ఎలాగైతే సార్? కాదట్లా. ఆయన అనుకున్నంత ఈజీగా కాదు అది. ఆయన అనుకున్నంత ఈజీగా
కాదు, ఆయన జీవప్రదాత. హల్లెలూయా. జీవమిచ్చేది ఆయన, ప్రాణం పోసేది ఆయన, ఊపిరినిచ్చేది ఆయన, బ్రతికించేది ఆయన. ఈ లోకంలోనికి 9 నెలలు తల్లి మోసిన తర్వాత బయటకు తీసుకొచ్చేది ఆయన, వాడిని బ్రతికించేది ఆయన. ఏదో ఈజీగా జరిగిపోద్దట. ఎట్లా జరుగుద్ది సార్? అసలు దేవుణ్ణి ఎరిగిన వాడంత జ్ఞాని గొప్పవాడి ప్రపంచంలో ఎవడూ లేడు. హల్లెలూయా. ఏ దేవుణ్ణి ఎరగాలి? మళ్ళీ ప్రభు అయిన యేసు క్రీస్తే నిజమైన దేవుడు. ఆయన తప్ప వేరొక దేవుడు లేడు. రక్షించువాడు, స్వస్థపరచువాడు, విడిపించువాడు, ఆశీర్వదించువాడు, అవసరమైతే శిక్షించువాడు, తుదకు చనిపోతే నిత్య జీవం ఇచ్చేవాడు, పునరుత్థానంలో పాలు దయచేవాడు, పరలోకాన్ని ఇచ్చేవాడు అని ఎవరైతే నమ్ముతారో, యేసు ప్రభును దేవుడిగా రక్షకుడిగా అంగీకరించి ఎవరైతే యేసునందు విశ్వాసం ఉంచి రక్షణ పొంది దేవునిలో కొనసాగుతారో వారు గొప్పవారు. ఆయన యందు భయభక్తులు కలిగిన వాడే మహాజ్ఞాని. జ్ఞానం అంటే ఏమన్నాడు? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానమునకు మూలం. వాడే జ్ఞాని. నువ్వెన్ని బుక్కులు తిరిగేస్తుంది, ఎంత చదువుతుంది, ఎంత మేధావి అయితుంది, దేశాన్ని, రాష్ట్రాన్ని, ప్రపంచాన్ని శాసించగలిగిన జ్ఞానం నువ్వు కలిగి ఉంటుంది. ఎవరైతే యేసు ప్రభు దేవుడని ఎవరైతే గ్రహించడం లేదో వారు అజ్ఞానులు, వారు బుద్ధిహీనులు. దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి బుద్ధి తక్కువడా, బుద్ధి ఎట్టిదని తెలుసుకోరా అంటాడు. అజ్ఞాని జ్ఞానం ఎక్కడుందో తెలుసుకో అంటాడు ప్రభు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రైట్. ఒకటి ఎవరు నాన్న? ఎవరు బుద్ధిహీనులు? అది నోట్లో ఉండాలి. ఎవడన్నా అంటే నువ్వేమనుకోవాలి? దేవుడు లేడని ఏ సైంటిస్ట్, ఏ డాక్టర్, ఏ యాక్టర్, ఎవడైనా ఈ ప్రపంచంలో, ఈ పక్కోడు ఆ పక్కోడు ఎవరన్నా వీనంత బుద్ధి తక్కువడు ఇంకోడెవడు? బస్ నీ హృదయంలో నువ్వు అలాగనే అనుకోవాలి. అంతేకాదు సార్, అంతే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. రెండవది ఎవడు బుద్ధి తక్కువ, ఎవడు బుద్ధిహీనుడు అంటే సామెతల గ్రంథం 10వ అధ్యాయం 18వ వాక్యం. అంతరంగమున పగ ఉంచుకొనివాడు చూసారా? అంతరంగమున పగ ఉంచుకొనివాడు అబద్ధికుడు. కొండెము ప్రచురము చేయువాడు బుద్ధిహీనుడు. ఇప్పుడు చెప్పండి, కొండెము అంటే అర్థం ఏంటిది నాన్న? అది తెలుగులో మన భాషలో చాడీలు. బుద్ధి కలిగిన వాడు ఎవడంటే వాని ఎదుట కొంచెం పొరపాటు జరిగినా, తప్పు జరిగినా, పాపం జరిగినా, తప్పుడు మాట్లాడినా, తప్పుడు చేతలు చేసినా, ఏదన్నా క్రియ చేసినా దాన్ని ఏం చేయాలి? నానా బిడ్డా అది తప్పు బిడ్డా, అరే బాబు అలా చేయొద్దు నాన్న అని చెప్పి వానికి బుద్ధి చెప్పి ఇక మరెన్నడు చెప్పరు. ఇక మరెన్నడు ఎవ్వరికి చెప్పకుండా ఉండేవాడే బుద్ధిమంతుడు. హల్లెలూయా. చెప్పుకుంటా, ఇల్లు తిరుక్కుంటా, వీధి తిరుక్కుంటా చెప్పేటోడు అటేవాడు కొండెములు ప్రచురం చేయవాడు. కొండెములు ప్రచురం చేయవాడేవాడు బుద్ధిహీనుడు. ఇప్పుడు ఏమనుకుంటున్నాడు తెలుసా? క్రైస్తవుడు మేము ఏం చేసినా కూడా దేవుడు చూస్తున్నాడా అనుకుంటున్నాడు. దేవుడు చూడడం లేదులే అనుకుని వాడు ఏం చేస్తున్నాడు? విచ్చలవిడిగా పాపమును చేస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మేమేం చేసినా కూడా చూడడం లేదులే అని విచ్చలవిడిగా పాపం చేస్తున్నాడు. ఎవరండి వీళ్ళు? బుద్ధిహీనులు. ఇలాంటి వారు ఎక్కడున్నారు నాన్న? ఒకటి లోకంలో, రెండవది దేవుని ప్రజల్లో కూడా ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి బుద్ధిహీనమైన పనులు ఏది మనము చేయొద్దు. దేవుడు ఉన్నాడని మనం ఏం కావాలన్నా భయపడాలి. రెండవది సామెతలు 18:10 ఏమన్నాడు నాన్న? మళ్ళీ చదువు. పైలైన్ చదువు. అయ్యా వినండి. అంతరంగంలో ఏముంచుకుంటాడు? అంతరంగంలో ఏముంచుకుంటాడు వీడు? పగ ఉంచుకొని వాడు ఎవడట? అబద్ధికుడు. బుద్ధిహీనుడు కూడా. అబద్ధికుడు వాడు బుద్ధిహీనుడు. అంతరంగంలో పగ పెట్టుకోవద్దు. మీ అంతరంగాలు ఎలాగుండాలి? పరిశుద్ధంగా ఉండాలి. ఎలా ఉండాలి నాన్న? మీ అంతరంగాలు పరిశుద్ధంగా ఉండాలి. పగ అనేది ఉండద్దు. కోపపరుడు కానీ పాపం చేయకండి. ఒక మాట ఏదన్నా అంటే ఒక మాట అనాలి, వదిలేసేయాలి, అంతే. సూర్యుడు అస్తమించే వరకు మీ కోపము నిలిచి ఉండొద్దు అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇలా పగ పెట్టుకుంటారు, పైకి మాత్రం ఏం చెప్తారు? పైకి ఏం చెప్తారమ్మా? ప్రైజ్ లార్డ్ అక్క, ప్రైజ్ లార్డ్ అన్న, ప్రైజ్ లార్డ్. ఏమున్నది లోపలంతా? పగ.
ఒకరి మీద ఒకరికి పగ. అంతరంగంలో పగ ఉంచుకొని వాడు ఎవడు? వాడు అబద్ధికుడు, బుద్ధిహీనుడు. కాబట్టి ఏముండదు. నేను అదే చెప్తున్నాను మీకు. కోపం ఉంటే ఒక మాట అనాలి. సాయంకాలం వరకు ఏం చేయాలి? ఆ కోపాన్ని రైట్, నీ బ్రతుకు నీది, నా బ్రతుకు నాది. నాకు సాయంకాలం దాకా కాదు, ఇప్పుడు ఇక్కడ మీద ఏమైనా పొరపాటు చేసినని తెలిస్తే ఇక్కడనే 4 ఈ మాటలు ఆ మాటలు బుద్ధి జ్ఞానం చెప్తాను, గట్టిగా మాట అంటానా, దాటిన తర్వాత మీరు అవుట్, మీరు అటు, నేను ఇటు. ఇక మనకు పగలెక్కడి, మనకు గిట్ల కాడ భూముల కాడ పంచాయతీలు ఎక్కడిది, కొట్లాట ఎక్కడి, మనకేం లేదు కదా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొండెములు లేని వాటిని, అబద్ధాలను ప్రచురం చేయవాడు బుద్ధిహీనుడు, ఆమె బుద్ధిహీనురాలు. తప్పు నాన్న. నిజమైన దేవుని ప్రజలు అలాగూ చేయకూడదు. చెప్పండి ఆమేనని గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. 3వది సామెతల గ్రంథం 13-16. చాలా సంగతులు ఉన్నాయి కానీ కొన్ని మాటలే. వివేకులందరూ తెలివి కలిగి పని జరుపుకొందురు. ఎవరు? వివేకము, జ్ఞాన వివేకము కలిగిన వారు తెలివి కలిగి తమ పని జరుపుకొందురు. బుద్ధిహీనుడు మూర్ఖతను వెల్లడిపరచును. బుద్ధిహీనుడు మూర్ఖతను వెల్లడిపరచును. ఆమేన్. అంటే మూర్ఖతను వెల్లడిపరచువాడు బుద్ధిహీనుడు. ఎవరు నాన్న? మూర్ఖత్వాన్ని వెల్లడిపరచువాడు ఎవరు చెప్పాలి? మూర్ఖత్వాన్ని వెల్లడిపరచువారు బుద్ధిహీనులు. ఇప్పుడు చెప్పండి, మూర్ఖుడు ఎవడో మీరు చెప్పాలి. మూర్ఖుడు అంటే అర్థం ఏంటిది? ఎన్నిసార్లు చెప్పినా ఇది వద్దు బిడ్డ, ఇది చేయొద్దంటే అదే చేస్తాడు, వాడే మూర్ఖుడు. అదే సామెతలో రాయబడి ఉంటుంది, మూర్ఖుని ముడత రోట్లేసి దంచినా ఎంతసేపు దంచినా ముడత పోదాట. ఎంతసేపు దంచినా ఆ ముడత పోదు. ఇప్పుడు మూర్ఖుణ్ణి ఏమన్నాడంటే బుద్ధిహీనుడితో సమానుడు అన్నాడు. బుద్ధిహీనుడు ఎవడనంటే మూర్ఖుడు అన్నాడు. బుద్ధిహీనుడు ఎవరినానా? మూర్ఖుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, మూర్ఖుడు అంటే అర్థం ఏంటిది? ఎన్ని మార్లు చెప్పినా, ఎన్ని మార్లు గద్దించినా వినని వాడు. ఎన్ని మార్లు చెప్పినా, ఎన్ని మార్లు గద్దించినా దేవుని మాట వినని వాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మీరు చెప్పాలి, మీలో మూర్ఖత్వం ఉన్నదో లేదో మీరే చెప్పాలి. మూర్ఖత్వం మీలో ఉన్నదా లేదా? మీరు మూర్ఖులైతే మీరెవరు? అంతే. మీరు మూర్ఖులైతే ఎవరు? మూర్ఖత్వాన్ని చేయవారైతే ఎవరు మీరు? ఇప్పుడు మూర్ఖత్వం అంటే ఏంటిది? ఎన్నిసార్లు చెప్పినా వినకపోవుట. నాన్న ఇది చేయొద్దు బిడ్డ, నాన్న ఇది చేయొద్దు బిడ్డ, ఇది తప్పు నాన్న, ఇది పాపం బిడ్డ, ఇది విడవాలి, పాపాన్ని, అక్రమాన్ని, శరీర సంబంధమైన లోక సంబంధమైన కోరికలను, ఇచ్ఛలను చంపేయాలి బిడ్డ, వదిలేయాలి అని అంటే మీరేం చేయాలి? వదిలేయాలా వద్దా? వదిలేయాలా వద్దా? వదిలేయాలి. మరి వదిలేయక అలాగనే బ్రతుకుతున్నావంటే ఇప్పుడు నువ్వు ఎవరు మీరు? ఇప్పుడు బుద్ధిహీనుడు బయటనే ఉన్నాడా, సంఘంలో కూడా ఉన్నాడా? అది మీకు తెలవాలని చెప్తున్నా. మీరు అందరూ అనుకుంటున్నారు మేము పరిశుద్ధులం, నీతిమంతులం, దేవుని బిడ్డలం, మాలో ఏ పాపం, పొరపాటు, తప్పు ఏది లేదండి అని అనుకుంటున్నారు. నీది నీకు తెలియాలని, నాది నాకు తెలియాలని, నాది నాకు తెలియాలని, నీది నీకు తెలియాలని దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. నువ్వు సర్వశక్తి గల దేవుని కలిగి ఉన్నావు, నీతిమంతుని, పరిశుద్ధిని కలిగి ఉన్నావు. నువ్వు అలాగునే బ్రతకాలి కానీ మళ్ళీ మూర్ఖత్వపు పనులు, బుద్ధిహీనమైన పనులు సంఘంలో నీ జీవితంలో చేయొద్దు నాన్న. అసలు ఎవడో తెలుసా బుద్ధిహీనుడు? ఇదే మత్తయి సువార్త. చాలా సంగతులు ఉన్నాయి కానీ మత్తయి సువార్త తీరాన 7వ అధ్యాయం 24వ వాక్యం నుంచి కొన్ని వాక్యాలు చదువునానా. కాబట్టి ఈయన మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను గాని దాని పునాది బండ మీద వేయబడెను గనుక అది పడలేదు. మరియు ఈయన మాటలు విని ఎవరు? యేసయ్య మాటలు వినేది ఎవరు నానా? యేసయ్య మాటలు వింటున్నది ప్రస్తుతానికి ఎవరు? క్రైస్తవులు అనండి. ఎవరు? అంతే కదా నాన్న. సంఘాలకు వచ్చే దేవుని బిడ్డలు. దేవుడు తన వాక్యం ద్వారా సేవకుల్లోంచి మాట్లాడుతూ ఉంటాడు. అందుకని అన్నాడు ఆయన, 2 వింటున్నారు,
బుద్ధిమంతులు ఉంటున్నారు, బుద్ధి తక్కువ వాళ్ళు ఉంటున్నారు. బుద్ధిమంతులు ఉంటున్నారు, బుద్ధి హీనులు, బుద్ధి తక్కువ వాళ్ళు ఉంటున్నారు. అయితే బుద్ధిమంతుడు ఏం చేస్తున్నాడు? ఆయన మాటలు విని ఏం చేస్తున్నాడు? వారి ఇంటిని కట్టుకుంటున్నాడు. వారి ఇంటిని ఏం చేస్తున్నాడు? ఏ చొప్పున కట్టుకుంటున్నాడు? ఎవరి మాట చొప్పున కట్టుకుంటున్నాడు? అది దేవుని మాట చొప్పున కట్టుకుంటున్నాడు. ఇప్పుడు దేవుని మాట చొప్పున కట్టుకున్న ఇల్లు ఎక్కడ కట్టుకున్నాడు? ఆయన బండ మీద కట్టుకున్నాడు. ఏంటిదా బండ? క్రీస్తు అను బండ. ఏ బండ నాన్న అది? క్రీస్తు అను బండ. దేంతో కట్టుకుంటున్నాడు? దేవుని వాక్యానుసారంగా కట్టుకుంటున్నాడు. ఇప్పుడు ఇల్లు అంటే ఏంటిది నాన్న? ఇల్లు అంటే ఏంటిది నాన్న? మనమే దేవుని ఇల్లు. ఇప్పుడు మన ఇంటిని మనం ఎట్లా కట్టుకోవాలి నాన్న? బండ. ఎక్కడ కట్టుకోవాలంటే బండ మీద. ఎలా కట్టుకోవాలి? దేవుని మాట చొప్పున కట్టుకోవాలి. ఎలా కట్టుకోవాలి నాన్న? దేవుని మాట చొప్పున. దేవుని మాట ఎక్కడున్నది నాన్న? దేవుని మాట ఎక్కడున్నది? పరిశుద్ధ గ్రంథంలో ఉన్నది. అదే దేవుని వాక్యం. అదే ఏంటి నాన్న? దేవుని వాక్యం. అంటే దేవుని వాక్యానుసారంగా ప్రతి క్రైస్తవుడు ఈ లోకంలో తన జీవితాన్ని, తన కుటుంబాన్ని, తన పిల్లల్ని, తన భర్తను, తన భార్యను కట్టుకోవాలి. దేవుని మాట చొప్పున కట్టుకోవాలి. దేవుని వాక్యానుసారంగా కట్టుకోవాలి. మీరు చెప్పండి నాన్న, మీ గుడిలో మీరు చేసుకొని దేవుని మాట చొప్పున కట్టుకునేవారు ఎందరున్నారు ఇక్కడ? దేవుని వాక్యానుసారంగా, సత్యమైన వాక్యానుసారంగా, ఆది అపోస్తల బోధానుసారంగా, యేసయ్య అన్నాడు కదా, నా మాటే సత్యం అనగా సత్యానుసారంగా, దేవుని వాక్యానుసారంగా కట్టుకునేవారు ఎంతమంది? ఈ లోకంలో ఎంతమంది వాక్యానుసారంగా తన జీవితాలను కట్టుకునేవారు? క్రైస్తవులు ఎంతమంది? మన సంఘంలో ఎంతమంది? బండ మీద కట్టుకున్నాడు. ఇప్పుడు ఏమైంది? వానొచ్చింది, వరదలు వచ్చినాయి, తుఫాన్ వచ్చింది, ఉగ్రత వచ్చింది. ఆ ఇల్లు కూలిపోయిందా? కూలిపోయిందా? ఎందుకు కూలిపోలేదు? ఆ ఇల్లు ఎక్కడ కట్టబడింది? యేసయ్య అను బండ మీద కట్టబడింది. యేసయ్య అను మాట అనగా దేవుని వాక్యానుసారంగా కట్టబడింది. కనుక ఆ ఇల్లు ఏం కాలేదు నాన్న? కూలిపోలేదు. మీ జీవితాలు ఎందుకు కూలిపోతున్నాయి? మీ కుటుంబాలు ఎందుకు కూలిపోతున్నాయి? ఎందుకు సరైన రీతిలో కట్టబడట్లేదు? ఎందుకు ఈ సమస్యలు? ఎందుకు ఈ బాధలు? ఎందుకు ఈ ఆర్థిక సమస్యలు? ఎందుకు ఈ అప్పులు? ఎందుకు భార్య భర్తల మధ్య? ఎందుకు అన్నదమ్ముల మధ్య? ఎందుకు పిల్లల మధ్య, తల్లిదండ్రుల మధ్య? ఎందుకు విభేదాలు? ఎందుకు గొడవలు? ఎందుకు పంచాలు? ఎందుకు కొట్లాటలు? ఎందుకు నాన్న? అంతే కదరా. ఇంకొకటి ఏమైనా ఉందా? అక్కడ మర్మం ఏం లేదు కదా నాన్న? మర్మం ఏం లేదు. నీ ఇల్లు సరిగా కట్టబడట్లేదు. నీ ఇల్లు దేవుని ఉగ్రత వచ్చినప్పుడు, దేవుని ఉగ్రతలో నీ ఇల్లు కూలిపోయే పరిస్థితిలో ఉంది అని అంటే అర్థం ఏంటిది? నీవు దేవుని మాట చొప్పున, దేవుని వాక్యానుసారంగా నీ ఇంటిని, నీ బ్రతుకును, నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని, నీ పిల్లల్ని కట్టుకోవడం లేదు. కట్టుకోవడం లేదు. కట్టుకున్నవాడే బుద్ధిమంతుడు. నెమ్మదిగా చెప్తున్నారు మీరు. హల్లెలూయా. దేవుని వాక్యానుసారంగా క్రీస్తును బండ మీద, జీవం గల దేవుని సంఘంలో నిలబడి, క్రీస్తును బండ మీద దేవుని వాక్యానుసారంగా సత్య సంబంధమైన బోధలో తన జీవితాన్ని, తన కుటుంబాన్ని, తన పిల్లల్ని, తన భర్తని కట్టుకున్న స్త్రీయే బుద్ధిమంతురాలు. అలాగూ కట్టుకున్న భర్త, కుటుంబ యజమానుడే బుద్ధిమంతుడు. సత్యవాక్యాన్ని విడిచి తిరిగేవాడు వీడు బుద్ధిమంతుడు ఎట్లా? వీడు ఎలాగో బుద్ధిమంతుడు అవుతాడండి? వారి ఇల్లు ఏమైతే లాస్ట్కు కూలిపోతుంది నాన్న. వారి ఇల్లు ఏమైతే లాస్ట్కు కూలిపోతాయి. చదువు నాన్న, కంటిన్యూ చేయి. మరియు ఈయన మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు, వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని పోలి ఉండును. ఎవరిని? బుద్ధిహీనుడు. ఎక్కడ కట్టుకుంటున్నాడు వీడు ఇల్లు? ఎట్లా కట్టుకుంటున్నాడు వీడు? ఈయన మాటలు విని వాటి చొప్పున చేయని. అది నేను ఒక మాట చెప్పాను, నాన్న ఇది చెయ్యొద్దు బిడ్డ అన్నాను. ఇది చెయ్యొద్దు బిడ్డ అని దేవుడు మనకు చెప్పాడు. నువ్వేం చేస్తున్నావు? అదే చేస్తున్నావు. నీ కుటుంబం ఎలా కట్టబడుతుంది? నీ ఇల్లు ఎలా కట్టబడుతుంది? దేవుని ఇల్లు అయి ఉన్న నీవు ఎలా కట్టబడతావు? ఎలాగో నువ్వు ఆశీర్వాదకరంగా ఉంటావు? ఎలాగో నీ భర్త, నీ భార్య, మీ పిల్లలు ఎలాగున్నా ఆ దేవుని వాక్యంలో, దేవుని సన్నిధిలో, దేవుని సంఘంలో ఎలాగున్నా కట్టబడతారు? మీరు ఎలా కట్టబడతారు నాన్న? కట్టబడలేరు బిడ్డ, కట్టబడలేరు. ఈయన మాటలు విని వాటి చొప్పున చెయ్యని వాడు
ఇసుక మీద తన ఇల్లు కట్టుకొనిన ఇసుక మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని పోలి ఉండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, అప్పుడు అది కూలబడెను. దాని పాటు గొప్పదని చెప్పాను. మీరు చెప్పండి నాన్న, ఈ రెండిట్లో దేని పాటు గొప్పది? పాట అంటే ఏంటిది? పనే కదా, కష్టమే కదా. పాట అంటే ఏమలా అంతే కదా. పాటు పాడ అంటే పని చేయుట, కష్టపడుట. ఓకేనా? ఇప్పుడు ఈ రెండిట్లో కట్టబడిన ఇళ్లలో ఒకటేమో బండ మీద కట్టుకున్నాడు, రెండవది ఇల్లు మీద కట్టుకున్నాడు. ఇప్పుడు ఇసుక మీద కట్టుకున్నాడు. ఇసుక మీద కట్టుకున్న ఇల్లుని అంటున్నాడు దీని పాటు గొప్పది అంటున్నాడు. బండ మీద కట్టుకున్న ఇల్లునేమో దాని పాటు గొప్పదని చెప్పలేదు. ఇప్పుడు ఆ బండ మీద కట్టుకున్నాడు, దేవుని మాట చొప్పున కట్టుకున్నాడు. మీరు ఆలోచన చేయండి, దేవుని వాక్యానుసారంగా బ్రతకడము ఎక్కువ కష్టమా? వాక్యాన్ని తప్పి ఇష్టానుసారంగా జీవిస్తూ ఏదో అవసరంకి దేవుని మందిరానికి వచ్చి బ్రతకడము ఎక్కువ కష్టమా? అంతే కదా నాన్న. వాక్యం విని వాక్యానుసారంగా కట్టుకోవడమే చాలా కష్టం. ఇది చేయొద్దంటాడు, అది చేయొద్దంటాడు, ఎటు చూసినా ఆజ్ఞే. అంతేనా కదా? వాక్యం ఏంటిది? వాక్యం అంటే ఏంటిది? ఎటు చూసినా ఆజ్ఞే. పట్టుకోవద్దు, కట్టొద్దు, ముట్టొద్దు, చేదే, ఇది తప్పు, ఇట్లా మాట్లాడదు, అట్లా మాట్లాడదు, ఇట్లా ప్రవర్తించొద్దు, అట్లా ప్రవర్తించొద్దు, ఇట్లా చూడొద్దు, అట్లా చూడొద్దు, ఇట్లా చేయొద్దు, అట్లా. ఎటు చూసినా ఆజ్ఞ క్రైస్తవునికి. నిజమైన జీవితం చేయాలి, దేవుని కొరకు దేవుని వాళ్ళే బ్రతకాలి, పరిశుద్ధంగా బ్రతకాలి, దేవుని కొరకు బ్రతకాలి, ప్రభు రాకడలో ఎత్తబడాలి అన్న ప్రతి ఒక్కరికి ఎటు చూసిన ఆజ్ఞే. ఇసుక మీద కట్టుకున్నానికి ఎలాగ పడితే అలాగ జీవించడానికి వానికి ఆజ్ఞ ఎక్కడిదిరా? మరి వాని పాటు గొప్పది ఎందుకన్నాడు దేవుడు? అర్థమవుతున్నాయా మీకు? నా మాటలు అర్థమవుతున్నాయా? వాని పాటు, ఆ పాటు గొప్పది అన్నాడు. ఇంత బ్రతుకు బ్రతికి ఎన్ని సంవత్సరాలు దేవుని మందిరానికి వచ్చి, ఎన్ని సంవత్సరాలు కానుకలిచ్చి, ఎన్ని సంవత్సరాలు సంఘంలో ఉండి, ఎన్ని సంవత్సరాలు పరిచర్య చేసి, అమ్మా వినండి బిడ్డ, ఎన్ని సంవత్సరాలు మందిరానికి వచ్చి, ఎన్ని సంవత్సరాలు పరిచర్య చేసి, ఎన్ని సంవత్సరాలు కలిగిన దాంట్లో కానుకలిచ్చి, ఎన్ని సంవత్సరాలు సేవకులకు లోబడి ఎక్కడ తప్పిపోతే? వాక్యానుసారంగా బ్రతకకుండా తప్పిపోతే, చరిత్రలో ఎవడు దేవుని సన్నిధిలో నిలబడలేడు ఇప్పటికీ. ఘనులు, గొప్పవారు అతను నిలబెట్టి, ఇతను నీతిమంతుడు, పరిశుద్ధుడు, గొప్పవాడు, సేవకు సహకారంగా ఉన్నవాడు అన్నోడు లేడు ఈరోజు దేవుని సంఘంలో, దేవుని సన్నిధిలో లేడు. నువ్వెంతైనా చేయి సార్, నువ్వెన్నైనా ఇవ్వు, ఎంతైనా చెయ్యి, ఎంతైనా రా, కానీ వాక్యానుసారంగా నీ బ్రతుకును కట్టుకోవాలి. అలాగూ కట్టుకోకపోతే నీ అంత బుద్ధి తక్కువ యదవ సన్యాసి ఎవడు? గింతే తిట్టగలను, ఇంకెక్కువద్దు. నీ అంత బుద్ధి తక్కువ సన్యాసి, నీ అంత బుద్ధి తక్కువ యదవ ఈ ప్రపంచంలో ఎవడు లేడు. వాక్యమే సత్యంరా బాబు. వాక్యానుసారంగానే బ్రతకాలి ప్రతి క్రైస్తవుడు. ప్రపంచంలో ఉన్న ప్రతి క్రైస్తవుడు వాక్యానుసారంగానే బ్రతకాలి, వాక్య ప్రకారంగానే బ్రతకాలి, వాక్యమునే ఆధారం చేసుకొని బ్రతకాలి. అలాగూ బ్రతికినోడే నిజమైన బుద్ధిమంతుడు. తుఫాన్ వచ్చింది, గాలి వచ్చింది, కొట్టింది, వడగాలి వచ్చింది, కొట్టింది, కూలిపోయింది, వాటి నిలబడ్డది. తుఫాను దేనికి సూచన? దేవుని ఉగ్రతకు సూచన. హల్లెలూయా, హల్లెలూయా. శ్రమలకు సూచన, ఉగ్రతకు సూచన. వాక్యం లేనోడు తొట్టిల్లిపోతాడు. వాక్యం లేనోడు ఏమవుతానన్నా? తొట్టిల్లిపోతాడు, పడిపోతాడు, తప్పిపోతాడు. నేను చెప్పేది మీకు ఒకటే నాన్న, అద్భుతాల మీద కాదు సంఘాన్ని కట్టాల్సింది, నీ బతుకును కట్టుకోవాల్సింది. దేవుడిస్తే బ్రతుకుతాను అనేటువంటి ఆ తప్పుడు ఆలోచనతో కాదు నువ్వు బ్రతకాల్సింది. నా ప్రభు నాకు చెప్పాడు, మొదట దేవుని రాజ్యాన్ని, నీతిని వెతుకురా, నేను అన్ని ఇస్తానన్నాడు. నేను చనిపోతే నాకు పరలోకం ఉన్నది. ఈ లోక సంబంధమైన జీవితం 60-70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 లేదా 100. కానీ ఇది దాటిన తర్వాత యుగాయుగాలు వేల సంవత్సరములు నా ప్రభుతో బ్రతికే ఒక జీవితం నాకుంది. అది నేను ఇక్కడ వాక్యానుసారంగా జీవిస్తేనే అక్కడ యుగాయుగాలు జీవిస్తాను అనే బుద్ధి జ్ఞానం ప్రతి క్రైస్తవునికి ఉండాలి. అది లేనివాడు ఇసుక మీద తన ఇంటిని కట్టుకున్న బుద్ధిహీనుడు. చచ్చిన దేనికి సూచన? బుద్ధిహీనతకు. చచ్చిన దేనికినా? బుద్ధిహీనకు సూచన. ఇప్పుడు చెప్పండి, ఎవడు బుద్ధిహీనుడు? దేవుడు. ఒకటి దేవుడు
లేడు అంటాడు. రెండవది కొండెములు చెప్పువాడు. మూడవది అంటే దేవుని మాట విననివాడు. రైట్. ఇప్పుడు బుద్ధిమంతులకు ఏమిస్తాడు నాన్న? బుద్ధిమంతులు ఇల్లు ఏమైంది నాన్న? నిలబడింది. అంటే దాని అర్థమైంది, బుద్ధిమంతుని ఇల్లు నిలబడింది అంటే అర్థమేంటిది? ఎప్పుడు నిలబడింది ఇది? ఉగ్రత దినాల్లో, శ్రమ దినాల్లో, కష్టాల్లో అన్నిట్లో ఏమైంది? ఇది నిలబడింది. ఇప్పుడు ప్రభురాకట్లో ఈ ఇల్లు ఏమవుతుంది? అది ఎవరి ఇల్లు? ఇది బుద్ధిమంతుని ఇల్లు. ఇప్పుడు బుద్ధిహీనుడు ఇల్లు ఏమైంది? కూలిపోయింది. బుద్ధిహీనుడు ఇల్లు ఏమైంది నాన్న? కూలిపోయింది. ఇప్పుడు వారి బ్రతుకు ఎక్కడికి వెళ్తుంది? నిత్య నరకం. ఈ బుద్ధిహీనులకు ఏం జరుగుద్దో రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వాక్యం నుంచి కొన్ని మాటలు చదువునానా. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది. దేవుని కోపం అంటే ఏంటి నాన్న? దేవుని ఉగ్రత. బుద్ధిహీనుని ఎవరిది? బుద్ధిహీనుని. సకలమైన దుష్టత్వం, సకలమైన పాపం, సకలమైన అక్రమంలో వాడు బ్రతుకుతున్నాడు కనుక వారి మీదకి ఏమొచ్చింది? దేవుని యొక్క కోపం బయలుపరచబడుతున్నది. చదువునాను. ఎందుకనగా దేవుని గూర్చి తెలియశక్యమైనదేదో అది వారి మధ్య విషదమై ఉన్నది. నన్ను వినండి నాన్న, ఈ వాక్యాలు వివరించి నేను ముగిస్తాను. దేవుని గురించి తెలియశక్యమైనది ఏదో అది వారి మధ్య విషదమై ఉన్నది. విషదమైనది అంటే ఏంటి నాన్న? తెలియపరచబడి ఉన్నది, బయలుపరచబడి ఉన్నది. ఇప్పుడు చెప్పండి, దేవుడు ఎవరు నాన్న? దేవుడు ఎవరు? ఏది వస్తే చెప్పండి రా, మీకు ఏం తెలుస్తా చెప్పండి. మన దేవుడు ఎవరు? ప్రేమగల దేవుడు. దేవుడెవరు? జాలిగల దేవుడు. దేవుడెవరు? నీతిమంతుడు. దేవుడెవరు? పరిశుద్ధుడు. దేవుడెవరు? రక్షించే దేవుడు. దేవుడెవరు? స్వస్థపరిచే దేవుడు. దేవుడెవరు? విడిపించే దేవుడు. మంచి చేసే దేవుడు. దేవుడు మేలు చేసే దేవుడు. అదే సమయంలో పాపం చేయు వారిని కాదు నాన్న, దేవుని దగ్గరికి పాపులను రక్షిస్తాడు. దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత పాపం చేయవని విషదమైంది కదా నాన్న. దేవుని గురించి విషదపరచబడింది, తెలియపరచబడింది. ఈ దేవుడు ఎలాంటి వాడు అని తెలియపరచబడింది. ఈ దేవుడు ఎలాంటి ఆయన? ప్రేమగల దేవుడే, జాలిగల దేవుడే, పాపిని రక్షించే దేవుడే, కాపాడే దేవుడే, ఆశీర్వదించే దేవుడే, అన్ని చేసే దేవుడే. కానీ దేవుని నమ్మిన తర్వాత దేవుని సన్నిధిలో పాపం చేస్తే అది చెప్పాలి. ఏం చేసే దేవుడు? శిక్షించే దేవుడు. ఏం చేసే దేవుడు? చంపే దేవుడు. ఏం చేసే దేవుడు? నరకంలో పడేసే దేవుడు అని నీకు తెలిసిందా లేదా అమ్మా? అని మీకు తెలిసిందా లేదా బిడ్డ? తెలిసిందా? తెలిసిన నీవు ఎలాగున పాపం చేస్తావు, తెలిసిన నీవు ఎలాగున అక్రమం చేస్తావు, తెలిసిన నీవు ఎలాగున భక్తిహీనునిగా బ్రతుకుతావు, తెలిసిన నీవు ఎలాగున బుద్ధిహీనునిగా బ్రతుకుతావు. నేను బయటల మీద పడ, క్రైస్తవుల మీదనే పడతా. చాలామంది దుర్మార్గులు ఉన్నారు క్రైస్తవుల్లో, మంచోళ్ళు ఉన్నారు, నీతిమంతులు కూడా ఉన్నారు. ఎక్కువ దుర్మార్గులు ఉన్నారండి. ఏం తెలియనట్టు నటిస్తారు. అన్ని తెలుసు బిడ్డ. నేను ఖచ్చితంగా చెప్తున్నాను, మన దేవుడు ఎవరో తెలుసా? ఆయన సర్వశక్తి గల దేవుడు. పాపిని రక్షిస్తాడు కానీ దోషిని నిర్దోషిగా ఎంచడు. పాపిని రక్షిస్తాడు కానీ పాపమును క్షమించాడు. గుర్తుపెట్టుకోండి నాన్న, ఆయన రోషం గల దేవుడు. ఖచ్చితంగా పాపము, బుద్ధిపూర్వకంగా పాపం చేసిన వాడిని ఖచ్చితంగా శిక్షిస్తాడు. జాగ్రత్త. అది విషదపరచబడిను. చదువు. విషదమై ఉన్నది. దేవుడు అది వారికి విషదపరచెను. దేవుడే వారికి విషదపరచెను. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని జగత్తు అనగా ఈ లోకం యొక్క సృష్టి ఉత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపరచబడుచున్నది కనుక వారు నిరుత్తరులై ఉన్నారు. ఏం జవాబు చెప్పలేవటను? ఏమలతా ఎందుకు చేసినావు బిడ్డ ఇట్లా? అయ్యా నేను ఇట్లా అనుకోలేదు, మీరు ఇట్లా నాటకాలు చేస్తున్నావా బిడ్డ? కట్ట దీని కాళ్ళు. రాంబాబు ఎందుకు ఇట్లా చేసినావు? అయ్యా నేను అనుకోలేదయ్యా, మేము మందిరంలోకి వచ్చినా కానీ ఏందో నిద్ర వచ్చేదయ్యా, తన్నుకుంటూ వచ్చేదయ్యా, పడుకొని మంచిగా నిద్రపోయేదయ్యా, పాస్టర్ గారు వాక్యం చెప్పేది కానీ నేను సరిగ్గా వినలేదయ్యా, ఇంటి అట్లనే ఉంది కావచ్చునయ్యా అని అక్కడ జవాబు చెప్పనీకి
నో ఛాన్స్, నిరుత్తరులై ఉన్నారు. ఉత్తరము అనగా జవాబు చెప్పే సామర్థ్యం కానీ, నువ్వు జవాబు చెప్పితే వినేటువంటి సహనం, ఓపిక కానీ యేసయ్యకు అక్కడ లేదు. ఇక్కడనే నీ బ్రతుకు, ఇక్కడనే. అందుకే బిడ్డలారా, నేను చెప్పేది సత్యం నాన్న. మీరు విని గ్రహించి గమనించి వాక్యానుసారంగా బ్రతకగలిగితే నేను చెప్తున్నాను, ఖచ్చితంగా మీరు అందరూ పరలోకం పోతారు. హల్లెలూయా. దేవుడు శక్తి గలవాడని తెలుసా లేదా? దేవుడు నీతిమంతుడు పరిశుద్ధుడు అని తెలుసా లేదా? ఆయన పరిశుద్ధుడు అన్నప్పుడు ఆయన వెంబడిస్తాడు. నువ్వు పరిశుద్ధంగానే ఉండాలి కదా నాన్న, నువ్వు నీతిగానే ఉండాలి కదా బిడ్డ. ప్రేమ, జాలి, దయ, కనికరం కలిగి ఉండాలి. లోకం ఎందుకు బిడ్డ నీకు? చదువునాను. మరియు వారు దేవుని ఎరిగి ఆయనను దేవునిగా మహిమపరచలేదు. దేవుని ఎరిగి ఆయన దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపలేదు గాని తమ వాదముల యందు వాదాలు పెట్టుకున్నారు. వాదాలు పెట్టుకున్నారు. అట్లయితుంది, ఇట్లయితుంది. ఆ పాస్టర్ అట్లనే చెప్తారు, ఆయన వేస్ట్. వాదాలు పెట్టుకున్నారట. వాదముల యందు వ్యర్థులైరి వారి అవివేక హృదయము అంధకారమయమాయను. తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి. ఏమైనా వీళ్ళు బుద్ధిహీనుడైండు. దేవుని గురించి తెలుసు, దేవుడు శక్తి గల దేవుడు అని తెలుసు, మాట వినకపోతే నరకంలో పడేస్తాడని తెలుసు, ఆయన నీతిమంతుడని తెలుసు, పరిశుద్ధుడని తెలుసు, ప్రేమ గల దేవుడు అని అన్ని తెలుసు. పాపం చేసిన వారిని ఓర్వడు నరకంలో పడేస్తాడు. దేవుని మాట ప్రకారం వాక్యానుసారంగా ఆజ్ఞానుసారంగా బ్రతకకపోతే నిత్య నరకంలో పడేస్తాడని కూడా తెలుసు. నీకు అది కూడా తెలుసు, అది కూడా నీకు తెలుసు బిడ్డ, తెలుసు. కానీ ఏం చేస్తున్నావు నువ్వు? వాక్యాన్ని, బైబుల్ను పక్కకు పెట్టి, దేవుణ్ణి పక్కకు పెట్టి ఎవరు చూస్తున్నాడు? ఎహెజ్కేల్లో ఏమన్నాడు? ఇర్మియాలో ఏమన్నాడు? నువ్వు తలుపు వేసుకొని చేసే చీకటి పని నాకు తెలియదు అనుకుంటున్నావా? నేను కళ్ళారా చూస్తున్నానా నీ పని, నీ వ్యభిచార కార్యాలు, నీ అక్రమం, నీ పాపం అంత తెలుసు నాకు. తలుపు వేసుకొని చేసినంత మాత్రాన ఎవరు చూడట్లేదు అనుకుంటున్నావా నువ్వు? నేను చూస్తున్నాను. నిన్ను గద్దించాడు దేవుడు, గద్దించాడు నాన్న, గద్దించాడు. మీరు ఇర్మియా, ఎహెజ్కేలు చదవండి నాన్న. భయంకరంగా దేవుడు ఇజ్రాయేలు ప్రజల్ని గద్దించాడు. వాళ్ళను ముందు పెట్టి మనందరితో ఇదే మాట చెప్తున్నాడు, వద్దు, రహస్య పాపాలు వదిలేయి బిడ్డ, రహస్య పాపాలు వదిలేయి, ఈ బుద్ధిహీనమైన పనులు వదిలేయి బిడ్డ. దావీదు గురించి చెప్పుకున్నాం కదా నాన్న. దావీదు చీకట్లో చేసావు, దావీదు 4 గోడల మధ్య చేసావు, దావీదు. ప్రజలందరూ చూచుచూ ఉండగా, ఆమేన్, హల్లెలూయా, ప్రజలందరూ చూచుచూ ఉండగా నీ సమీపస్తుడే, నీ కొడుకే, నీ భార్యలను చెరుపుతాడు అన్నాడు. నాన్న, మనం ఎలా ఉండాలంటే బిడ్డ, మనకున్నటువంటి తప్పుడు ఆలోచనలు, తప్పుడు విధానాలన్నీ ఏం చేయాలి? మనము వదిలేయాలి. ఏం చేయాలి నాన్న? వదిలేయాలి. ఆ పద్ధతులు ఏం చేయాలి? వదిలేయాలి. పనికి మళ్ళీ పనులు ఏం చేయాలి? వదిలేయాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. వీరు ఇంకొకటి, ఇప్పుడు దేవుని గురించి తెలిసి కూడా మళ్ళీ తప్పులు చేశారు కనుక వారు వాదముల యందు ఉన్నారు కనుక వారు బుద్ధిహీనులు అన్నాడు. ఓకేనా? కిందికి వాళ్ళు ఇంకేం చేశారో చూడండి అన్న. కిందికి ఏం చేశారు? అక్షయుడగు దేవుని మహిమను, వారు అక్షయుడగు దేవుని మహిమను, క్షయమగు మనుషుల యొక్కయు, అది ఎవరి యొక్కనా? క్షయమగు మనుషుల యొక్కయు, పక్షుల యొక్కయు, చతుష్పాద జంతువుల యొక్కయు, పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపములుగా మార్చిరి. రైట్. ఇప్పుడు మళ్ళీ చదువుద్ది, మీరు జాగ్రత్తగా వినండి. వారు అక్షయుడగు దేవుని మహిమను, క్షయమగు మనుషుల యొక్కయు, అది ఎవరి యొక్క? మనుషులు అంటే ఏంటిది నాన్న? మనమే కదా. మనుషుల మీద క్షయమైపోతాం, అంటే నశించిపోతాం ఒకరోజు. ఈ క్షయమైపోయేటువంటి మనుషుల యొక్క ప్రతిమా స్వరూపం అన్నాడు. ఏమన్నాడు? ప్రతిమా స్వరూపం అంటే ఇప్పుడు చెప్పండి, అర్థం చెప్పండి. ప్రతిమ అంటే ఏంటిది నాన్న? విగ్రహం, బొమ్మ. ప్రతిమ అంటే ఏంటిది నాన్న? విగ్రహము, బొమ్మ. ఇప్పుడు ఎవరి బొమ్మను చేసుకోవద్దు? మనుషుల బొమ్మను చేసుకోవద్దు, మనుషుల బొమ్మను చేసుకోవద్దు. ఇప్పుడు మనుషుల బొమ్మను ఎవరు చేశారు? యేసుప్రభు బొమ్మను చేశారా లేదా? చేశారా లేదా? యేసుప్రభు బొమ్మను చేశారు. యేసుప్రభు బొమ్మకు మొక్కుతారా లేదా? చూడంగానే ఇట్లా అంటారా లేదా? అంటారా? ఎవరైతే అంటారా లేదా? మొక్కుతారు, చూడంగానే మొక్కుతారు.
చూడగానే అంటారు నాన్న అది ఇప్పుడు ఏసై అబ్బో ఏసై ఆయన ఎవరనుకున్నావు ఆయన ఏసయ్యా అది ఇట్టు అంటామా కామన్ అది. ఓరే బుద్ధి తక్కువడా ఏ మనుషుల యొక్క ప్రతిమా స్వరూపానికి చెయ్యమని నీకెవడు చెప్పిండు నానా? పైన ఆకాశం అందే కానీ కింద భూమి మీదనే కానీ భూమి కింద నీళ్ళయందే కానీ దేని రూపమునైనను ఏ విగ్రహమునైనను ఏ ప్రతిమనైనను ఏ బొమ్మనైనను చేసుకోవద్దని చెప్పలేదా నీకు? చేసుకోవద్దని చెప్పలేదా దేవుడు? ఆయన అక్షయుడు, ఎన్నడూ నశించని వాడి బొమ్మను కూలగొడితే కూలిపోతుందా లేదా? బొమ్మను కూలగొడితే కూలిపోతుందా లేదా? కాలబెడితే కాలిపోతుందా లేదా? మరి ఆయన అక్షయుడా? ఆయన క్షయమైన వాడా? క్షయమైనది అంటే నశించిపోయేది, అక్షయమైనది అంటే ఎన్నడూ నశించనిది. ఆమేన్, హల్లెలూయా. అందుకే అక్షయుడకు దేవుని మహిమను ప్రతిమా స్వరూపానికి ఏ స్వరూపము? మనుషుల యొక్కయు, చదువునాను, మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు. అది అమ్మ నన్ను చూడండి బిడ్డ. ఇంకోటి ఏంటి? రెండవది, ఒకటి మనుషులు విగ్రహాలు, రెండవది ఏంటిది? పక్షులు. ఇప్పుడు పెంతెకోస్తేలు ఏం పెడతారు నాన్న? చెప్పాలి. పెంతెకోస్తేలు ఏం బొమ్మ పెడతారయ్యా? వెనకాల ఏం పెడతారు? పావురం ఏమని పిలుస్తారు? వాస్తవానికి పక్షి అంటారా లేదా? పక్షే కదా. ఇప్పుడు దేవుడు ఏమన్నాడు? చేయొద్దన్నాడా చేసుకోమన్నాడా? వద్దన్నాడు. మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు, మనుషుల యొక్కయు పక్షులుగా. నువ్వు ఏ పక్షినన్నా వాడు. నేను అంటాను బిడ్డ, పర్వాలేదు. యేసు ప్రభు మీదకి పరిశుద్ధాత్మ దేవుడు ఎలాగొచ్చాడు? మరి అపోస్తుల కార్యాల్లో 2వ అధ్యాయంలో అపోస్తుల మీదకి పరిశుద్ధాత్మ దేవుడు ఎలాగొచ్చాడు? మరి అదేసుకుంటేంది? ఇప్పుడు ఇది చేయొద్దన్నాడు కదా, ఇది చేయొద్దన్నాడు. పక్షిని చేయొద్దన్నాడు, మనిషిని చేయొద్దన్నాడు, పక్షిని చేయొద్దన్నాడు కదా. బొమ్మ వేయొద్దు, విగ్రహం చేసుకోవద్దన్నాడు కదా. ఎందుకు చేయాలి మరి? ఎవరమైతేందండి ఈ ప్రపంచంలో? పెంతెకోస్తు అయితేంది, సిఎస్ అయితేంది, బ్యాప్టిస్టులు, ఎనీథింగ్, ఎవరైనా నాకు సంబంధం లేదు. దేవుని వాక్యమే సత్యం. మీరు ఆమెను చెప్పలేదు. హల్లెలూయా. ఎవరైనా సరే వాక్యానుసారంగానే బ్రతకాలి. ప్రభు క్లియర్గా చెప్తున్నాను నాన్న, మీరు అక్షయమైనటువంటి దేవుని మహిమను క్షయమైనటువంటి మనుషుల యొక్క, పక్షుల యొక్క, ఇంకా మూడవది చతుష్పాద జంతువులు. అంటే ఏంటిది నాన్న? చతుష్పాదములు, పాదము, 4 పాదములు కలిగిన జంతువు. చేస్తున్నారా లేదా? ఇజ్రాయేలు మొట్టమొదటిగా చేసింది ఎవరు? ఇజ్రాయేలు, నిన్ను ఐగుప్తులోంచి విడిపించిన నీ దేవుడు ఇదే అని పోత పోసిన దూడను చేసుకొని దానికి మొక్కి సాగిలపడి గొప్ప పండుగ చేశారు. నిర్గమకాండం 32వ అధ్యాయంలో చూసుకోండి రా బాబు. మీరు ఎవడైనా తెలవకపోతే ఆగండి, తెలవనోనికి చెప్తాను, మీకు కాదు. ఎవడైనా నించాడు కదా. దేన్ని చేసుకున్నారు వారు ఇజ్రాయేలీలు? గట్టిగా చెప్పాలి మీరంతా. దేన్ని చేసుకున్నారు? దూడను చేసుకున్నారు. ఇప్పటికి దూడను, ఆవును దేవుడని మొక్కే వాళ్ళు లేరా? ఉన్నారు చాలామంది. ఎవరి మహిమను? అక్షయుడగు దేవుని మహిమను. ఎవరి మహిమను? అక్షయుడగు దేవుని మహిమను. మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు చతుష్పాద 4 పాదములు కలిగిన జంతువుల యొక్కయు. అది ఈగలేంటి నాన్న? రెప్పలు కలిగి ఎగురుతున్నాయే. పురుగులు. ఇప్పటిదాకా మనం చెప్పుకున్నది ఎవరి గురించి? ఐగుప్తుల గురించి. వారు దేని దేవుడు అని మొక్కారు? ఈగలు, పురుగులు, దోమలు. ఇది కథ కాదు నాన్న, జరిగిన సత్యం. ఇది కథ కాదు, ఇది జరిగిన సత్యం, జరుగుతున్న సత్యం. పురుగులను దేవుడు అని మొక్కుతారు. ఎక్కడిదిరా ఇది? ఏ సాంప్రదాయం రా ఇది? ఏ పద్ధతిరా ఇది? దేవుడు పురుగా. మరి పురుగుని చేసుకొని గోడ మీద ఫోటో పెట్టుకొని పొద్దున్న లేచి దానికి ఆరతిచ్చి దేవుడు అని మొక్కుతావేంట్రా? బుద్ధిహీనుడా. ఎవడు వీడు? బొమ్మలకు మొక్కటోడెవడు? యేసయ్య విగ్రహానికి మొక్కటోడెవడు? పక్షులకు పావురానికి మొక్కటోడెవడు? అంతే కదా. చతుష్పాద జంతువు అనగా ఆవును, గోవును మొక్కటోడెవడు? బుద్ధిహీనుడే. పురుగులను మొక్కటోడెవడు దేవుడని? బుద్ధిహీనుడు. పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపమునకు మార్చిరి. ఇప్పుడు మొదటి వాక్యం 18వ వాక్యం అలా చదువు.
దుర్నీతి చేత వీళ్ళు ఇలాగ చేశారు కనుక దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సత్యమును అడ్డగించు ఈ మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీద ఈ భక్తిహీనులు వీళ్ళందరూ ఎవరైనా భక్తిహీనులు ఈ భక్తిహీనత మీద దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకం నుండి బయలుపరచబడుచున్నది. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, భక్తిహీనుడి మీదకి ఏమొస్తుందట? దేవుని ఉగ్రత. కాబట్టి మనం ఎట్లా బ్రతకొద్దు? ఇప్పుడు ఎట్లా బ్రతకొద్దు? భక్తిహీనులముగా బ్రతకొద్దు. బొమ్మకు ఎందరి ఇళ్లలో యేసుప్రభు బొమ్మ ఉన్నది చెప్పండి? ఎందరి ఇళ్లలో యేసుప్రభు బొమ్మ ఉన్నది? ఉన్నదా? అర్జెంటుగా తీసేయండి. ఏం పెట్టుకోవాలి దాని స్థానంలో? వాక్యమేనా? వాక్యమే పెట్టుకోవాలి. ప్రార్థన చెయ్యి. నా ఇంట్లో ఒక వాక్యం కావాలి ప్రభు అని ప్రార్థన చేసుకో. దేవుడు నీకు ఏ వాక్యం ప్రేరేపిస్తే వాక్యాన్ని దొరకబట్టుకొని దాన్ని మంచిగా ప్రింటింగ్ కొట్టించుకొని చక్కగా పెట్టుకో. ఇదిగో మందిరంలో ఏమి రాయబడిన ఇప్పుడు ఇవన్నీ వాక్యాలు. ఎందుకు? దేవుడు ఏమై ఉన్నాడు? వాక్యమై ఉన్నాడు. ఆయన మనిషి రూపంలో కాదు, మనిషిగా దిగివచ్చాడు కానీ మనిషి రూపంలో దిగివచ్చాడు కానీ ఆయన ఆత్మస్వరూపే. జంతువు కాదు, పక్షి కాదు, పురుగు కాదు. ఆయన బుద్ధిహీనమైన పనులు లేదు. బుద్ధిహీనమైన పనులు చేస్తే ఏమొస్తున్నాడు మన మీదకి? దేవుని ఉగ్రత. చాలా సంగతులు ఉన్నాయి కానీ అన్ని దాటేసి ఇవి చెప్తేనే ఇంత టైం అయిపోయింది. కాబట్టి బిడ్డలారా, బుద్ధిహీనుడు ఎవడు అనంటే దేవుడు లేడని చెప్పువాడు, అబద్ధములు ఆడేవాడు, అక్రమంలో బ్రతికేవాడు, కొండెములు చెప్పువాడు, నీతి న్యాయములను విసర్జించిన వాడు, దేవునికి లోబడని వాడు, అజ్ఞాని, దేవుని మాట చొప్పున కట్టుకొని వాడు, వాక్యానుసారంగా బ్రతకని వాడు, విగ్రహములు చేసుకొని మొక్కేవాడు, బొమ్మలకు మొక్కేవాడు బుద్ధిహీనుడు. కాబట్టి బిడ్డ, ఏదైనా బుద్ధిహీనమైన పనులు మనలో ఉంటే తొలగిద్దాం, తీసేసుకుందాం. నీతిమంతులుగా బుద్ధి గలవారముగా బ్రతుకుదాం. ఆయన రాకడలో మన ఇల్లును కట్టుకుందాం. యేసయ్య రాకడలో ఎత్తబడదాం. దేవుడు ఈ మాటలు మనందరి వెనుకల్లో దీవించి ఆశీర్వదించి ఫలింపజేయునుగాక. ఆమేన్. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.